మనకు బోర్వేల్ హుసేన్ గారు మాట్లాడతారు. రైతు చక్కని ప్రసంగం. ఆయన కొంత రైతుల మీద మంచి అవగాహన ఉంది, కొంచెం సేవాభావం ఉంది. మాకు ఎప్పుడైనా డబ్బులు కూడా ఇచ్చుంటాడు. ఈరోజు రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ సభలో రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద సైంటిస్టులు ఎవరు లేరు. చాలా సంతోషం. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది. ఒక 40 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు, 40 సంవత్సరాల్లో మనం ఏం కోల్పోయినామో మళ్ళీ దానికే చక్రం తిరిగి వెళ్తుంది. ఒకరోజు ఫర్టిలైజరు అగ్రికల్చర్ ఆఫీసర్సు ఫర్టిలైజర్ వచ్చిన కొత్తలో సీక్రెట్గా ఫర్టిలైజర్ వేసిన రోజులు ఉన్నాయి పొలాల్లోకి వెళ్ళి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఒక సారాయిలాగా అలవాటు అయింది ఫర్టిలైజర్ అనేది. ఈరోజు మా ప్రాంతంలో మహానందిలో ముఖ్యంగా 1000 ఎకరాల్లో అరటి పండిస్తున్నాం. ఆ అరటికి దాదాపు 20 నుంచి 30 బస్తాల ఎరువులు వేస్తున్నారు. ఈ మధ్య కొత్తగా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ వచ్చినాయి సార్, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్. నిజంగా ఈరోజు డ్రిప్ వచ్చిన తర్వాత ఉత్పత్తి పెరిగింది అనేదానికంటే ఉత్పత్తి సమతుల్యత దెబ్బతింటుంది. భూమిలో ఫర్టిలైజర్ డ్రిప్లో పోయడమే వదిలేయడమే, అది భూమి మొక్కకు అందుతుందా లేదా ఏ రైతుకు కూడా సరైన అవగాహన లేదు. ముఖ్యంగా పసుపు తీసుకుంటే పసుపు కనీసం 5-6 బస్తాలు ఎరువేస్తున్నారు. 5-6 బస్తాలు సాల్యుబుల్ ఫర్టిలైజరు, అది కాకుండా మళ్ళీ ఫర్టిలైజరు అన్నీ వేసి కూడా 50-60 క్వింటాలు పండించిన రైతులు కూడా మా ఊర్లో ఉన్నారు సార్. దీనివల్ల భావితరాలకు మనం పొలం ఇస్తున్నామా, నిరుపయోగమైన మైదాన ప్రాంతాలు ఇస్తున్నామా ఆలోచించుకోవాలి. నేను గత 5 సంవత్సరాలుగా ఫర్టిలైజర్ అనేది వాడకుండా అరటి పండిస్తున్నాను. ఫర్టిలైజర్ వాడకుండా అరటి బ్రహ్మాండంగా పండుతుంది. ఇందాక ఒక పెద్ద ఆయన చెప్పాడు, కలుపు అనేది ఒక సమస్య కాదు. కలుపు కోసం రకరకాల మందులు నేను వాడాను. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కిందట నేను కూడా వాడాను. ఈరోజు కలుపు అనేది ప్రతి కలుపు మన ప్రాంతంలో మన ప్రాంతీయ మొక్కలు అన్నీ కూడా ఆయుర్వేదంలో విశిష్టమైన మొక్కలే. ఒక పనికిమాలిన మొక్క బొయ్యారి బామ తప్పితే అన్ని మొక్కలు మంచివే. ఈ మధ్య నేను ఒక ప్రయోగాత్మకంగా నా చేలో కలుపే తీయడం మానేశాను. బాగా పెరిగిన తర్వాత అంతా కోపించి కప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా ప్రాంతంలో సేంద్రియ లభ్యత కర్బనము 0.4% ఉంది. గత సంవత్సరం నా సాయిల్లో టెస్ట్ చేస్తే 1.2గా ఉంది. ఎప్పుడైతే సేంద్రియ లభ్యత కర్బనము ఉందో ఆ పొలము నీటి ఎద్దడిని మరియు న్యూట్రిషన్ కానీ అదేవిధంగా సూక్ష్మజీవుల ఆవాసంగా మారుతుంది. ఈ విధంగా వ్యవసాయము మనం ఈరోజు ఫర్టిలైజర్ మీద ఆధారపడితే వ్యవసాయం చేయలేము. ఈరోజు 40 బస్తాలు దిగుబడి మాత్రం పెంచుతున్నాం, కానీ దిగుబడి పెంచి ఎవరికి ఇవ్వాలి? ఈరోజు 1200 రూపాయలు వడ్ల బస్తా అమ్మడం లేదు. మనము సాకేదంతా ఫర్టిలైజర్ కంపెనీలు, పెస్టిసైడ్స్ కంపెనీలు ఏమంత దిగుబడి సాధించి ఏం ఒరిగింది ఏం లేదు. ఈరోజు మన వ్యవసాయము ఈరోజు గోమాత గురించి చెప్పారు. మా గొప్ప అదృష్టం ఏంటంటే మా ప్రాంతంలో ఆవులు పెంచకపోయినా మా పక్కన పెద్ద ఒక 200-300 ఆవుల క్షేత్రం ఉంది. LRS లైవ్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. మాకు దగ్గరలో ఒక అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. మాకు దగ్గరలో ఒక హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. ఇట్లా మాకు అన్ని వసతులు ఉన్నాయి. ఒక మిత్రుడు మహానందిలో గోశాల పెట్టాడు, ఆయన దగ్గర దొరుకుతుంది. మేము చాలా వరకు మాకు కూడా చాలా పశువులు ఎద్దులు అన్నీ ఉండేటివి. మరి కాలక్రమేణా మనుషులు దొరకక అన్నీ మానేసినా మాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే మా పక్కన దొరుకుతుంది, తెచ్చుకొని చాలా వరకు చేయగలుగుతున్నాం. ఈ విధంగా ఇప్పుడు సేంద్రియ విధానం గురించి మరి వరి రకాల గురించి వీళ్ళందరూ కూడా చాలా పెద్దోళ్ళు. ఎందుకంటే మన పాత రకాలైనటువంటి రకాలు ఈరోజు వరకు కూడా మనము చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నామంటే ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలు తెలంగాణ నుంచి వచ్చిన అన్న కానీ, నాకు ఆయన పేరు తెలియదు, తర్వాత ఎవరు ఆయన తమిళనాడు నుంచి వచ్చాడు పాపం ఆయన కానీ, మిత్రులు షేక్ ఆయన, మీ పేరు సార్
సుబాని గారు కానీ ఇలా చాలామంది పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ ఎంతో కొంత కష్టపడి మన రకాలను కాపాడుతూ వస్తున్నారు. ప్రత్యేకంగా మన నంద్యాలకు వచ్చి మా ప్రజలకు కొంతవరకైనా మార్పు వస్తుందని ఆశిస్తూ సలహాలు వాళ్ళ సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మిత్రుడు మన బోర్డు మెంబరు అన్న బాలమతిరెడ్డి గారు, ఒక రైతుకు నేను ఆయన బోర్డు మెంబర్ నాకు ఈరోజు వరకు తెలియదు. ఎందుకంటే ఆ బోర్డు మెంబర్ స్థాయిలో ఎవరెవరో పెద్ద పెద్దలు ఉంటారు, వ్యవసాయం చేయని వాళ్ళంతా బోర్డు మెంబర్లు ఉంటారు. చాలా అదృష్టం. ఇటువంటి కష్టపడి పని చేసి 4 రకాలు తెచ్చి 4 సలహాలు ఇచ్చి వ్యవసాయం చేస్తున్నందుకు, నేల తల్లిని కాపాడుతున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.